హలో, నేను మీ సిఎస్ రావు. ఒక్క ఫోటో అనేకమైనటువంటి భావాలను అందిస్తుందని ఫోటోగ్రాఫర్స్ చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఒక్క ఫోటో అనేకమైనటువంటి భావాల్ని, అనేకమైనటువంటి ఈక్వేషన్స్ని, అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలకి అద్దం పట్టేలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫోటోని కనుక చూస్తే మీరు లోకేష్ అమిత్ షాని కలిసినటువంటి ఫోటో, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటో వెనుక దాగి ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి, రాజకీయాలు ఏంటి అనే దాని మీద విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటువైపు పురంధరేశ్వర్ ఉన్నారు, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడ లోకేష్ ఉన్నారు, పక్కన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, ఇటుపక్క కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షులు. సో దీన్ని మనం కనుక చూస్తే ఈ ఫోటోగ్రాఫ్ని బట్టి రాజకీయపరమైనటువంటి సమీకరణాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా మారబోతున్నాయి అనే దాని మీద రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు రావచ్చు. కానీ ఇక్కడ కిషన్ రెడ్డిని చూసిన తర్వాత కొంత విశ్లేషణ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది, అమిత్ షాకి అలాగే లోకేష్కి మధ్య అని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో అమిత్ షా వద్దకు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు, అంటే జైలుకి వెళ్ళడానికి ముందుగా అమిత్ షా వెళ్ళినప్పుడు వచ్చినటువంటి కథనాలు ఏంటంటే, బీజేపీ 30 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాలు అడిగారని చెప్పేసి అందుకు నిరాకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఏపీకి వచ్చి ఆయన ప్రాజెక్టుల మీద ధర్మ పోరాటం, మహాసంగ్రామం అంటూ ఆయన ప్రాజెక్టుల మీద ప్రచారానికి వెళ్ళారు జనంలోకి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి 1 నెల రోజులు అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఆయనకి బెయిల్ రాలేదు, క్వాష్ పిటిషన్ మీద డెసిషన్ కూడా రాలేదు న్యాయస్థానాల్లో. సో దీని అంతటికీ కూడా రాజకీయపరమైనటువంటి కుట్ర, రాజకీయపరమైనటువంటి సమీకరణాలు, రాజకీయపరమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. కొంతమంది అయితే బహిరంగంగా బయటకు వచ్చి మోడీ, జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ముగ్గురు కలిసి చేసినటువంటి కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావాలంటే కనుక ఢిల్లీ పెద్దలతోటి, ఢిల్లీ బీజేపీ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపితే కనుక ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక ప్రచారం చాలా విస్తృతంగా, చాలా బలంగా జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో లోకేష్ వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను కలిశారు. ఈ ఫోటోగ్రాఫ్ అది. కలిసిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి పురంధరేశ్వర్ ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలోకి వెళ్ళి కేంద్ర బీజేపీ పెద్దలతోటి మాట్లాడి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడిని జైలు నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు ఆమె చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మీడియా ముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు. అంటే లోకేష్ ఢిల్లీలో కలిసిన తర్వాత, బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఏదో ఒక సంప్రదింపులకు వచ్చి సయోధ్యకు వచ్చినటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి భావిస్తూ ఉన్నారు. సో దానికి ఈ ఫోటోగ్రాఫ్ అద్దం పడుతుంది. 1. 2, కిషన్ రెడ్డిని చూస్తున్నాం. సో కిషన్ రెడ్డికి ఏం పని? తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడు కదా, ఎందుకు లోకేష్ తోటి వెళ్ళాడు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, గతంలో జరిగినటువంటి ప్రచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది తెలంగాణ సమాజంలో కూడా. బీజేపీకి సహకరించాలి లేదా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ బీజేపీ నుంచి వచ్చినట్టు, బీజేపీ అధిష్టానం కూడా ఆ మేరకు ఒత్తిడి చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. దానికి నో చెప్పడంతో చంద్రబాబు నాయుడు ఈ మొత్తం జైలు ఎపిసోడ్ నడిచింది అనేటువంటి మరొక ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు షెడ్యూల్ వచ్చేసింది తెలంగాణకు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి లోకేష్ని తీసుకెళ్లి అమిత్ షా దగ్గర కూర్చోబెట్టారు. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలి బీజేపీకి అనేటువంటి ఒక అంశం. 2, తెలంగాణ తెలుగుదేశం పార్టీ విభాగాన్ని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి మరొక అంశం. సో దీనికైతే చంద్రబాబు నాయుడు అంగీకరించేటువంటి ప్రసక్తే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధమే, కానీ తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ససేమిరా అంటున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక భావన, అలాంటి ప్రచారం, అలాంటి స్లోగన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో కూడా. సో దానికి ససేమిరా అంటున్నారు, జైల్లో ఉండడానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు నాయుడు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా బీజేపీకి తెలంగాణలో మద్దతు పలకాలి తెలుగుదేశం పార్టీ అనేది అమిత్ షా ఒక డైరెక్షన్ ఇవ్వడానికే ఈ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు మరొక వాదనగా కూడా కనిపిస్తూ ఉంది. సో అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడటానికి మాత్రమే
లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆయన రిమాండ్కు వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఉంటూ ఉన్నారు లోకేష్. 2 రోజుల పాటు ఇక్కడ ఆయన ఏపీసీఐడి సంబంధించిన విచారణలో పాల్గొన్నారు. ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి విచారణ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి విచారణలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు. అప్పటి నుంచి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులు కూడా ఆయన కలవడం కూడా జరిగింది. అయితే చాలా ఆలస్యంగా అమిత్ షా అపాయింట్మెంట్ ఆయనకి దొరికింది. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడుతుంది, నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఏ విధంగా జైలుకు పంపించింది, వీటన్నిటి మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి బీజేపీ కూడా బలవుతుంది అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీ పెద్దల్లో వచ్చింది. అందుకే ఇప్పుడు లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చారు అమిత్ షా. అమిత్ షా కూడా జరగబోయేటువంటి పరిణామాలు, జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటి మీద ఆయనతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఫోటోగ్రాఫ్ కనుక చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు వీళ్ళ మధ్య చర్చకు వచ్చింది. ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా వచ్చారు. అయితే మరొక 7 కారణాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ 7 కారణాలు ఏమై ఉంటాయి? జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు కాబట్టి ఆ కలయిక వెనుక 7 కారణాలు ఏమున్నాయని చెప్పి మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ 7 కారణాల్లో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ లేదని సంకేతం. సో బీజేపీ ఉంది అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. సామాన్య పరులు ఎవరు ఏ ఇద్దరు కలిసినప్పటికీ కూడా సహజంగా మాట్లాడుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ అలాగే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు కలిసి కుట్రబన్ని చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. అది సర్వేల ద్వారా ప్రస్ఫుటమైంది. దీంతో నష్ట నివారణ చర్యలో చేపట్టింది బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పెద్దలందరూ కూడా. సో దాంట్లో భాగంగా అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు, లోకేష్ కలవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ లేదనేటువంటి సంకేతం నేరుగా అమిత్ షానే ఇవ్వడం జరిగింది. సో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అలాంటి సంకేతాలు ఇచ్చారు అని అంటే అది నమ్మశక్యంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు తెలియకుండానే నేను లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారని చెప్పి ఆయన చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షానేమో అసలు బీజేపీకి ఈ అరెస్టు వెనుక బీజేపీకి ప్రమేయం లేదు, చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో ఆ ప్రయత్నాన్ని, అలాంటి సంకేతాన్ని ఇచ్చేదానికి లోకేష్ని పిలిపించారు అనేది అంటే బీజేపీ మీద తెలుగు సమాజానికి కోపం లేకుండా కోపం తగ్గించేటువంటి ప్రయత్నం అమిత్ షా చేశారు ఈ మీట్ ద్వారా అనేది ఒక కారణం. ఇక రెండో కారణం, జగన్తో తనకు సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నం. అసలు జగన్ తోటి నాకు సంబంధం లేదు, జగన్ పట్ల నాకు సదాభిప్రాయం లేదు చెప్పేటువంటి ప్రయత్నం అమిత్ షా ఈ మీటింగ్లో చెప్పేటువంటి ప్రయత్నం జరిగినట్టు కూడా మరొక కారణంగా కనిపిస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. వాస్తవంగా కూడా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చాలా సందర్భాల్లో తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా అమిత్ షా మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే అప్పట్లో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో దాదాపు 1 సంవత్సరం తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఫస్ట్ మీట్లోనే ఆయన ఒక పెద్ద విజయాన్ని సాధించినట్టు జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయ్యారు అమిత్ షాని కలిసిన సందర్భంగా. అమిత్ షా తోటి సత్సంబంధాలు జగన్మోహన్ రెడ్డికి తొలి నుంచి లేవు. ఆ తర్వాత నరేంద్ర మోడీ డైరెక్షన్లో అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అమిత్ షాని కలవడం, ఆ స్వప్రయోజనాలు, సొంత కేసులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించుకోవడం, ఇవన్నీ కూడా కామన్గా జరిగిపోతున్నటువంటి అంశాలు. అదే విషయాన్ని లోకేష్ వద్ద ప్రస్తావించడానికి అమిత్ షా ప్రయత్నం చేశారు అనేది మరొక అంశంగా కూడా ఉంది. ఇక 3వ అంశం, తెలంగాణ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడకుండా చూసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అపాయింట్మెంట్ నుంచి లోకేష్ తోటి సంప్రదింపులు జరిపారనేది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణలో బీజేపీ ప్రచారం చేస్తున్న విస్తృతంగా. అమిత్ షా ఇటీవలనే వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళారు. అంతకుముందు నరేంద్ర మోడీ కూడా మీటింగ్ పెట్టి వెళ్ళారు. అయితే
సర్వేల ప్రకారం అయితే అసలు ఉనికే లేకుండా ఉంది బీజేపీ పార్టీ అనేది. దక్షిణ తెలంగాణ అయితే కంప్లీట్గా అసలు ఉనికే లేకుండా ఉంది, బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది అనేటువంటి ఒక సర్వే రిపోర్టు ఈ మధ్య బయటకు వచ్చింది. కేవలం పోటీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంటుంది, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభావం పెద్దగా ఉండదు తెలంగాణలో అనేటువంటిది సర్వేల సారాంశం. ఆ సర్వేల యొక్క సారాంశం తెలుసుకున్నటువంటి అమిత్ షా ఇప్పుడు లోకేష్ని పిలిచి లోకేష్ అపాయింట్మెంట్ ఇచ్చి ప్రభావం పడకుండా ఆ సీరియస్నెస్ తగ్గేలా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ లేదా నందమూరి అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ మీద రివర్స్ కాకుండా తెలంగాణలో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చారనేది మరొక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీకి తాము దూరంగా లేము, మేము దగ్గరగానే ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం. ఇది ఎందుకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ములాఖాత్కి వెళ్ళారు. ములాఖాత్కి వెళ్ళిన సందర్భంగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును ప్రకటించడం జరిగింది. ఈ పొత్తు ప్రకటించిన తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి ఏపీలో అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే బీజేపీతో సంప్రదించకుండానే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి బీజేపీ ఆలోచనలో పడిపోయింది. ఆలోచనలో పట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ బీజేపీని కలుపుకొని పోయేటువంటి ఆలోచన లేదు అనేటువంటి ఒక అనుమానం కూడా బీజేపీ పెద్దల్లో ఉంది. అందుకే మేము తెలుగుదేశం పార్టీకి దూరంగా లేము, మేము దగ్గరగానే ఉన్నాము, గతంలో కూడా కలిసి పనిచేసాము ఎన్డీఏలో బీజేపీ తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినటువంటి అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ కారణంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గరగా ఉన్నామంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కూడా కలిసి మనం పనిచేద్దాము అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్నామనేటువంటి సంకేతం ఇవ్వడానికే ఈ మీటింగ్లో మరొక కారణంగా కనిపిస్తూ ఉంది. ఇక జగన్ సర్కార్ ప్రతికూలత, జగన్ సర్కార్ మీద ప్రతికూలత ఉంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తుంది. సహజంగా ఎప్పటికప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నిఘా సంస్థలు ఏ పార్టీలు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ విధంగా వ్యూహాలను రచించాలి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తుంటారు. ప్రత్యేకించి బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా నిర్వీర్యించాలి, ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా బలహీనపరచాలి, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో ఎలా సఖ్యతగా మెలగాలి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూ ఉంటారు. 2014 అలాగే 2019 ఎన్నికలు కనుక మనం చూస్తే 2014 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీతోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, పొత్తు అనివార్యం అనిపించింది. అందుకే బీజేపీ పెద్దలు దిగొచ్చి చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకొని వెళ్ళి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలిగారు. ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు బయటకు రావడం జరిగింది ఎన్డీఏ కూటమి నుంచి. అప్పుడు సర్వే సంస్థలు కానీ వివిధ రూపాల్లో మొత్తం సమాచారం సేకరించుకొని జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది బీజేపీ 2019 ఎన్నికల్లో. సీన్ కట్ చేస్తే 151 ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి కాగలిగారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ కూడా ఎన్డీఏ భాగస్వామి కన్నా కూడా ఎక్కువగా సహకారం అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించిన తర్వాత మొత్తం టోటల్గా సీన్ మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 6 ఎంపీలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజా సర్వేలు ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే కానీ లేదా తాజాగా ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే కానీ లేదా వివిధ రూపాల్లో వస్తున్నటువంటి సర్వేలు కానీ 6 నుంచి 7 నుంచి రావు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అలయన్స్కి 20 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా 18 నుంచి 20 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది అని గ్రహించినటువంటి బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకునేటువంటి క్రమంలో లోకేష్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అనేటువంటిది మరొక కారణంగా కూడా కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి సింపతి వచ్చింది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకి సింపతి చేకూరింది అనేది సర్వేల్లో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కనీసం 3 నుంచి 4% ఓట్ బ్యాంక్ పెరిగింది తెలుగుదేశం పార్టీకి అనేది సర్వేల యొక్క సారాంశం. సో అటు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, ఇటు తెలుగుదేశం పార్టీ మీద అనుకూలత, అలాగే పవన్ కళ్యాణ్ అలయన్స్ ప్రకటించడం, ఇవన్నీ
కలిపి మనం ఆలోచిస్తున్నట్టే కనుక ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తోటి అనుకూలంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో కలుపుకొని పోవాలి, తెలుగుదేశం పార్టీతో ఉంటేనే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత బీజేపీకి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి ఒపీనియన్కి కేంద్రంలోని బీజేపీ పెద్దలు వచ్చిన తర్వాత మాత్రమే అమిత్ షా అపాయింట్మెంట్ లభించింది లోకేష్కి అనేటువంటి మరొక కారణంగా కూడా కనిపిస్తుంది. సో బీజేపీ ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి లబ్ధి, రాజకీయపరమైనటువంటి అనుకూలత లేకుండా అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వరు అనేది ఈ అపాయింట్మెంట్ ద్వారా అర్థమవుతుంది. సో మరొక కారణం ఏంటంటే ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉందని కేంద్ర నిఘా వర్గాలు సపోర్ట్. సో కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్స్ చేస్తూ ఉంటాయి, సర్వేలు చేస్తూ ఉంటాయి, సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. రాష్ట్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా రిపోర్ట్స్ చేస్తూ ఉంటాయో కేంద్ర నిఘా వర్గాలు కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. కేంద్ర నిఘా వర్గాల నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎంపీలు కూడా 18 నుంచి 20 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి నివేదిక. సో ఒకవైపు సర్వేలు, మరోవైపు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని మిస్ కాకుండా చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు బీజేపీ వచ్చింది. అందుకే లోకేష్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి మరొక కారణం కూడా కనిపిస్తుంది. ఇలా రకరకాల కారణాలను క్రోడీకరించుకున్న తర్వాత ఈ భేటీ వెనుక అసలు ఏం జరిగింది, ఈ భేటీ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడారు అనేది కనుక మనం ఒకసారి విశ్లేషించుకుంటే కనుక ఖచ్చితంగా బీజేపీకి కింగ్ మేకర్ కావాలి ఏపీలో అనేటువంటి ఒక ఆలోచన ఉంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణలో కింగ్ కావాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది బీజేపీ, ఆ దిశగా అడుగులు వేస్తూ చతికిలు పడింది తెలంగాణలో. సో దాన్ని మళ్ళీ రీవర్క్ చేసుకోవడానికి పార్టీని ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. దాంతో బీజేపీలో ఉండేటువంటి సీనియర్లు, బీజేపీలో ఉండే కీలకమైనటువంటి లీడర్లు, ఈ బీజేపీలో ఎంతో కొంత బలమైనటువంటి లీడర్లుగా ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు, లేదా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో రాజ్యాధికార దిశగా తెలంగాణలో వెళ్ళాలని, అది సాధ్యం కాదనేది అర్థమైంది. కనీసం ఉనికినైనా కాపాడుకోవాలి తెలంగాణలో అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఇప్పుడు మొదలుపెట్టారు. తాజాగా వచ్చినటువంటి సర్వేలో 2 నుంచి 3 ఎమ్మెల్యే స్థానాలు మాత్రం గెలుచుకునేటువంటి అవకాశం ఉంది బీజేపీ అనేది తెలంగాణ సర్వేలో బయటపడింది. దీంతో హడావుడిగా కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించారు లోకేష్కి అనేది ఒక వాదన. అలాగే పురంధరేశ్వరి ఆల్రెడీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళకపోతే బీజేపీకి అసలు ఎలాంటి ఉనికి ఏపీలో ఉండదు, 0.5% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి తాజా సర్వేలో బయటపడింది. ఈ నేపథ్యంలో కనీసం ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడటం జరిగింది అనేటువంటిది బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి లాభం లేకుండా, రాజకీయపరమైనటువంటి సానుకూలత లేకుండా ఎవరిని పిలవదు, ఎవరితోటి కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి నాయకులు కాదు నరేంద్ర మోడీ కానీ లేదా అమిత్ షా కానీ. ఏదో ఒక రకంగా రాజకీయపరమైనటువంటి అనుకూలత ఉంటేనే, లబ్ధి ఉంటేనే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇస్తారు అనేది గతంలో జరిగినటువంటి అపాయింట్మెంట్స్ మీటింగ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు వచ్చినటువంటి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్కి ఒక సందర్భంలో ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించుకున్నారు, ఆయనే సొంతగా పిలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది సినిమాకు సంబంధించిన నటులను కూడా పిలిపించుకోవడం జరిగింది. ఒక నటుడిని ఆహ్వానించిపోయి మరొక నటుడిని ఆహ్వానించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అటెన్షన్, పబ్లిక్ యొక్క అటెన్షన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం బీజేపీ నేతలు ప్రత్యేకించి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏపీకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ని పిలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు అనేక సందర్భాల్లో అమిత్ షాని అలాగే మోడీని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ కూడా ఆయన నడ్డాని కలిసి వెనక్కి తిరగడం మినహా ఎప్పుడు కూడా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, 1-2 సందర్భాల్లో తప్ప. కానీ అపాయింట్మెంట్ వాళ్ళు ఇచ్చారు అని అంటే దానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది, దానికి ఒక యాంగిల్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ ఒక అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయ సరళిలో మార్పు వచ్చింది, ఆయన రాజకీయ సరళిలో పోకడలో కూడా మార్పు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు
లోకేష్ కలవడం జరిగింది, లోకేష్ భేటీ కావడం జరిగింది. సో లోకేష్ భేటీ అయిన సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చలు లేదంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంప్రదింపులు కనుక మనం కనుక ఒకసారి అవలోకన చేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి ఆశించినటువంటి స్థాయిలో వాళ్ళు కావాలనుకుంటున్నటువంటి స్థానాల్లో టికెట్లు కావాలనేది వాళ్ళ యొక్క డిమాండ్గా ఢిల్లీ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. దానికి చంద్రబాబు నాయుడు ససేమిరా ఒప్పుకోవటం లేదనేది కూడా తెలుస్తుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో కింగ్ మేకర్ కావాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి ఒక రకంగా సామధాన దండోపాయాలు ఉపయోగించి వాళ్ళ లక్ష్యాన్ని చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సామధాన అయిపోయింది, దండోపాయం కూడా అయిపోయింది, ఇంకేం చేయలేదు బీజేపీ అనేటువంటి ఒపీనియన్ తోటి అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి అవసరం, తెలుగుదేశం పార్టీకి బీజేపీతో అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకే తెలుగుదేశం పార్టీతో అవసరం. అందుకే వాళ్లే పిలిపించుకొని అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఆ ఫోటోగ్రాఫ్ను చూస్తే కనుక ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్, రాజకీయపరమైనటువంటి భవిష్యత్ ఆలోచనలకి ఆ మీటింగు కొంత ఉపయోగపడింది అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారు. సో అమిత్ షాని కలవడం అని అంటే అమిత్ షా ఏ సందర్భంలో ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ కానీ లేదా బండి సంజయ్ కానీ ఆయన మహా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన కేఏపల్కి అపాయింట్మెంట్ ఇచ్చారు అమిత్ షా. ఎందుకు ఇచ్చారనంటే దానికి అర్థం లేకపోలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి, కేసీఆర్ని బలహీనపరచడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ చూస్తే కనుక లోకేష్ని కేవలం బీజేపీ బలపడటానికి, జగన్మోహన్ రెడ్డిని కొంత తగ్గించడానికి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తే కనుక క్షేత్రస్థాయిలో ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి పెద్దగా లేదు అనేది తాజాగా వచ్చినటువంటి సర్వేల యొక్క సారాంశం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు, జనసేన రెడీ అవుతున్నటువంటి క్రమంలో బీజేపీ హైరాణ పడింది. బీజేపీ హైరాణ పడుతూ లోకేష్ని పిలుచుకొని మాట్లాడుతూ ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం రోజు క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి దాని మీద తుది తీర్పు వస్తుందని చెప్పి ఆశతోటి ఉన్నారు. ఒకసారి క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుందంటే మొత్తం క్వాష్ చేసేటువంటి అవకాశం ఉంది, మొత్తం కేసులన్నింటినీ కూడా. సో అప్పుడు క్లీన్ చిట్ తోటి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సింపతి తోటి చంద్రబాబు నాయుడు దాదాపు 3% పైగా ఓట్లను గెయిన్ అయ్యారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, ఆందోళన చెందుతుంది. సో దీంతో ఇప్పుడు బీజేపీ వాళ్ళే అపాయింట్మెంట్ పిలిపించుకొని లోకేష్తో మాట్లాడుతుంటే దాన్ని మరొక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి డైవర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో పురంధరేశ్వరి మధ్యవర్తిత్వం వహించి లోకేష్ని అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారు అని ఆయన చెప్తున్నారు. నిజంగా అది కనుక వాస్తవం అనుకుంటే మరి కిషన్ రెడ్డి ఎందుకు వెళ్ళినట్టు, కిషన్ రెడ్డి ఆ ఫోటోలో ఎందుకు ఉన్నట్టు, కిషన్ రెడ్డి అమిత్ షా తోటి అలాగే పురంధరేశ్వరి తోటి లోకేష్ తోటి ఎందుకు ఉన్నట్టు. సో ఈ ఫోటోలో ఉన్నటువంటి లీడర్స్ని కనుక చూస్తే ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి, తెలుగుదేశం పార్టీ లేకపోతే అసలు దక్షిణ భారతదేశంలోనే ఉనికి ఉండదు అనేటువంటి ఒక ఆందోళనతో ఆ పార్టీ ఉంది. అందుకే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే అమిత్ షా కోరుకుంటున్నారో, అమిత్ షా భావిస్తున్నారో, కావాలనుకుంటున్నారో 30 అసెంబ్లీ స్థానాలు వాళ్ళు కోరుకున్న దగ్గర, అలాగే 10 ఎంపీ స్థానాలు వాళ్ళు కోరుకున్న దగ్గర అనేది సాధ్యం కాదనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది మనం వేచి చూడాల్సి ఉంది. లోకేష్ మాత్రం చాలా క్లియర్గా ఈ కేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కేసుల్లో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందనేది పక్కా ఆధారాలతోటి ఆన్ రికార్డ్ తీసుకెళ్ళి అమిత్ షా ముందు పెట్టారు. సో అమిత్ షాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, 2019 నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేశారు ఆయన రాష్ట్రంలో, ఏ విధంగా అందరినీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారు, న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కూడా ఏ విధంగా డ్యామేజ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, అలాగే పోస్టులు ఏ విధంగా పెడుతూ ఉన్నారు,
అక్కడ ఏ విధంగా రూల్ ఆఫ్ లా దెబ్బతింది, వీటన్నిటి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేసుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమీ లేనటువంటి కేసులను సృష్టించి ప్రతిపక్షాలను జైల్లో పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని లోకేష్ అమిత్ షాకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆ మొత్తం విషయాలు మాకు తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు అని చెప్పి అమిత్ షా కూడా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవంగా కూడా కేంద్ర హోంశాఖకి తెలియకుండా ఏమీ జరగదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడా కూడా జరగదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి బీజేపీకి తెలియకుండా. ఎందుకంటే బీజేపీతో ఆయనకు అవసరం ఉంది. బీజేపీ ఒకసారి కన్ను తెరిస్తే, కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు కన్ను తెరిస్తే కనుక ఆయన జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఆయన బెయిల్ మీదనే ఉన్నారు. ఆ బెయిల్ కనుక బెయిల్ మీద స్టే ఉంది, ఆ స్టేని కనుక ఒకసారి కనుక లిఫ్ట్ చేసి ఆయన జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో దీంతో బీజేపీ పెద్దల మీద ఆయన డిపెండ్ అయి ఉన్నారనేది సర్వత్రా తెలిసినటువంటి నిజం, ఇది నగ్న సత్యం కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు బీజేపీ సిద్ధపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనేది ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. సో అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం వెనక లోకేష్కి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా పరమార్థాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయే విధంగా ఈ మీటింగ్ సారాంశం ఉంది అనేది కూడా కొంత అర్థం చేసుకోవచ్చు, ఆలోచన చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వేసేటువంటి అడుగులను బట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీ యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే అపాయింట్మెంట్ ఇచ్చారు లోకేష్కి అమిత్ షా అనేది వినిపిస్తున్నటువంటి క్రమంలో సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది, నిజంగానే బీజేపీ కోరుకున్న విధంగా కనుక స్థానాలను ఇస్తే అసలు గెలిచేటువంటి పరిస్థితి ఉందా బీజేపీ? తెలుగుదేశం పార్టీ బలంతో గెలవాలి అనేటువంటి ఒక అత్యాశ బీజేపీకి ఉంది. కేవలం ఈ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించినంత కారణంగానే ఒక బ్లాక్మెయిల్ తరహాలో సీట్లను పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఆరోపణలు బీజేపీ మీద లేకపోలేదు. అలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ పార్టీ మీద. సో ఇప్పుడు మొత్తం రాజకీయ పరమైనటువంటి అంశాల చుట్టూ చంద్రబాబు నాయుడు జైలు వ్యవహారం నడుస్తుంది కాబట్టి లోకేష్ అలాగే అమిత్ షా మీట్ అనేది ఎటువైపు రాజకీయాలు తీసుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంది. మీరైతే ఈ ఫోటో చూసిన తర్వాత లోకేష్ అపాయింట్మెంట్ కోరి అమిత్ షాని కలిసినట్టుందా, అమిత్ షా కావాలని అపాయింట్మెంట్ ఇచ్చి లోకేష్ని కలిసినట్టుందా, ఎవరికి ఎవరు అవసరం ఎంత ఉంది? నిజంగానే బీజేపీకి 30 అసెంబ్లీలు అలాగే 10 ఎంపీ స్థానాలు ఇస్తే రాబోయేటువంటి పరిణామాలు ఏంటి? తెలంగాణలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా బీజేపీ పరిస్థితి ఏంటి రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.